తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును ఛేదించారు పోలీసులు. 10వ తరగతి అబ్బాయి సహస్రను హత్య చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్లోనే నిందితుడు ఉంటున్నట్లు గుర్తించారు పోలీసులు. దొంగతనానికి వెలగా సహస్రను చూసి అరవడంతో బాలికను హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. చోరీ ఎలా చేయాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలని నిందితుడు డీటెయిల్డ్గా ఓ పేపర్పై రాసుకున్నట్టుగా తెలుస్తుంది. చోరీకి వెళ్ళేటప్పుడు ప్లాన్ ప్రకారం తన వెంట కత్తిని తీసుకువెళ్లాడని పోలీసుల విచారణలో తేలింది. బాలిక అరవడంతో ఆమెపై కూర్చొని గొంతు నులిమి ఆ తర్వాత చనిపోయిందో లేదోనని అనుమానంతో గొంతు కోసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లిలో 11 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సోమవారం పట్టపగలు బాలిక ఇంట్లోనే జరిగిన ఈ హత్యోద్యంతం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. బాలిక మెడ, ఛాతీ, పొట్టభాగంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచారు. బాలిక హత్య సంచలనం సృష్టించడంతో పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరకు సహస్రను హత్య చేసింది ఇంటి పక్కనే ఉన్న 10వ తరగతి అబ్బాయిగా పోలీసులు గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, కూకట్పల్లి సహస్ర కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తుంది. 15 ఏళ్ల బాలుడే ఈ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, కూకట్పల్లి సంగీత్ నగర్లో జరిగినటువంటి 3 రోజుల క్రితం జరిగినటువంటి సహస్ర 10 ఏళ్ల బాలిక మర్డర్ కేసు ఏదైతే ఉందో ఎట్టకేలకు పోలీసులు కాసేపటి క్రితమే ఛేదించారు. ఈ కేసుకి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజెస్ కానీ ఏది కానీ ఆనవాళ్లు లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు డిలే అయినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే హ్యూమనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే గతంలో పూర్వకాలంలో ఏదైతే టెక్నాలజీ పరిగణలో లేని సమయంలో ఏదైతే వాడారో ఆ ప్రకారమే ఈ కేసుని ఛేదించినట్టుగా అయితే తెలుస్తోంది. బాలికను చంపినటువంటి వ్యక్తి 15 ఏళ్ల 10th క్లాస్ చదివే అబ్బాయిగా అయితే కనుగొన్నారు పోలీసులు. ప్రస్తుతం బాలుడు పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్కి సంబంధించినటువంటి వ్యక్తిగానే తెలుస్తోంది. సహస్ర ఇంటికి ఈ హత్య చేసినటువంటి నిందితుడి ఇంటికి కూడా గ్యాప్ ఉన్న కారణంగా సీసీ కెమెరా ఫుటేజెస్లో కూడా ఈ ఒకవేళ సీసీ కెమెరాస్ ఉన్నా కానీ ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో హత్య చేసినటువంటి సహస్రాన్ని హత్య చేసినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను గోడ దూకి ఈ బిల్డింగ్లోకి దూకే సమయంలో ఎక్కడా కూడా ఇది క్యాప్చర్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఎక్కడ ఆ విజువల్స్ ఎక్కడా కూడా క్యాప్చర్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఈ మొత్తాన్ని కూడా స్ట్రాటజీ ప్రకారమే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే ఒక కాగితంలో రాసుకొని ఈ మొత్తం కూడా ప్లాన్ ఎలా చేయాలి, ఫస్ట్ చోరీ చేయాలి, ఇంట్లో ఏదైతే సహస్ర ఇంట్లో చోరీ చేయాలి, చోరీకి సంబంధించి 80,000 నగదు దొంగిలించాడు. దొంగిలించిన అనంతరము ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఉండి ఇంట్లో ఉండి పసిగట్టినట్టయితే ఆ వ్యక్తిని ఎలా హతమొందించాలి, ఈ మొత్తం కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఒక పేపర్లో రాసుకొని వచ్చి మరి ఈ హత్య చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ పేపర్లో కూడా ఒకవేళ ఏదైతే ఎవరైనా అడ్డం వచ్చినట్లయితే చంపేయాలి అన్న కోణంలో, లేకపోతే ఏదైనా ఆ ఇల్లు లాక్ వేసినట్టయితే ఆ లాక్ని ఎలా ఓపెన్ చేయాలి, లాక్ ఓపెన్ చేయాలి అంటే సిలిండర్ మొత్తం ఏదైతే సిలిండర్లో ఉన్నటువంటి గ్యాస్ మొత్తం కూడా లీక్ చేసి ఆ తర్వాత బ్లాస్ట్ చేసేయాలి. మొత్తం పెంట్ హౌస్ మొత్తం కూడా బ్లాస్ట్ అయినట్టయితే మొత్తం కూడా సిలిండర్ బ్లాస్ట్తోనే ఈ మొత్తం కూడా ఉదంతం జరిగింది అన్న కోణంలోనే అందరూ అనుకునేవాళ్ళు. కానీ ఈ వ్యక్తి ఎవరైతే
పదే 10th క్లాస్ చదివేటటువంటి ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా యూట్యూబ్లో ఉన్నటువంటి వెబ్ సిరీస్ ఇలాంటివన్నీ కూడా ఫాలో అయ్యి దొంగతనం చేసి చోరీ చేసిందే కాకుండా తప్పించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయన్న కోణంలో కూడా మొత్తం కూడా బేరీజ్ వేసుకొని ఈ హత్య చేసినట్టుగా అయితే తెలుస్తుంది. చిన్నారి సహస్ర అక్కడ ఉండడంతో చిన్నారిని పొట్ట మీద అలాగే గొంతు మీద 20 పోట్ల దాకా పొడిచాడు. ఆ తర్వాత చిన్నారి చనిపోయిందా లేదా అనేసి నిర్ధారణ వచ్చిన తర్వాత కత్తితో పూర్తిగా మెడ మొత్తాన్ని కూడా కోసేయటం కూడా మనం చూసుకోవచ్చు. అత్యంత కిరాతకంగా ఒక 15 ఏళ్ల నిందితుడు ఈ విధంగా చేయడం అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారిని, ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ఉలికి పడేలాగా చేసిందనేసి తెలుస్తుంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి దాదాపు 3 రోజుల నుంచి కూడా ఈ హత్యకి సంబంధించి ఆనవాళ్ళు ఏది కూడా పోలీసులకు లభ్యమవ్వకపోవడము, హ్యూమన్ ఇంటెలిజెన్స్లో భాగంగా ఆ బిల్డింగ్లో నివసించేటటువంటి 6 ఫ్లోర్లు ఏదైతే ఉన్నాయో 6 ఫ్లోర్లకు సంబంధించినటువంటి ఒక్కొక్క కుటుంబాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయటము, ఒక్కొక్క కుటుంబాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో వారందరూ కూడా కుటుంబంతో సఖ్యతగానే ఉన్నాం అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన ఉదంతం మొత్తాన్ని కూడా చూసుకోవచ్చు. ఎవరైతే నిందితుడు హత్య చేసే సమయంలో ఎలా ప్లాన్ వేసుకోవాలి అనేది కూడా ఒక కాగితంలో రాసుకోవడం అనేది మాత్రం ఇక్కడ చాలా పోలీసులను కూడా షాక్కి గురి చేసినట్టుగానే తెలుస్తుంది. ఆ కాగితం మొత్తంలో కూడా ఎలా చేయాలి, ఒకవేళ చోరీ చేసిన అనంతరం ఒకవేళ పట్టుబడితే ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ చోరీ చేసినట్టయితే ఆ ఇంటిని ఎలా బ్లాస్ట్ చేసేయాలి, ఏదైతే సిలిండర్ బ్లాస్ట్ కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ అందరూ అనుకునేలాగా కూడా మభ్యపెట్టాలి అన్న కోణంలో కూడా ఒక 15 ఏళ్ల నిందితుడు చేసినటువంటి ఈ ఉదంతం ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ఏరియా మొత్తంలో ఉన్నటువంటి సంగీత్ నగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన గురిచేసింది. పోలీసులు కూడా ఒక 15 ఏళ్ల వ్యక్తి ఏదైతే 10th క్లాస్ చదివే అబ్బాయి ఈ విధంగా నేరస్తుడు ఇంత నేరానికి ఇంత కిరాతకానికి ఆ చిన్నారి 10 ఏళ్ల చిన్నారి సహస్ర ఎవరైతే ఉందో ఈ చిన్నారిని అత్యంత కిరాతకంగా చంపిన ఉదంతాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉలికిపాటికి గురి చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులోకి అయితే నిందితుడిని తీసుకున్నారు, పూర్తి స్థాయిలో అతన్ని విచారిస్తున్నారు. అతను రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో, ఏదైతే ఎట్లా ప్లాన్ చేయాలి, చోరీ ఎలా చేయాలి, ఒకవేళ హత్య ఎలా చేయాలి, ఒకవేళ ఇంటిని ఎలా బ్లాస్ట్ చేయాలి, మొత్తం కూడా ఒక ప్రణాళిక వేసుకున్నటువంటి ఒక పేపర్లో వేసుకున్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు సీజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. వెపన్స్ ఏదైతే ఉన్నాయో వెపన్ని కూడా అతనితో పాటు తీసుకొచ్చుకోవటము, ఒక ఏదైతే రాడ్ లాంటి ఒక ఐటెంని కూడా అతని పాకెట్లో తీసుకొచ్చుకోవటము, ఆ తర్వాత హత్య చేయటము, చేసిన అనంతరం వెళ్ళిపోవడం. చాలా వరకు కూడా ఈ కేసుకి సంబంధించి పలు అనుమానాలు, తండ్రి చేశాడా లేకపోతే ఆ ఇళ్లలో ఉండేటటువంటి వారు చేశారా లేకపోతే ఎవరు చేశారు అని ఒక క్వశ్చన్ మార్క్ 3 డేస్ నుంచి చాలా వరకు కూడా హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా ఈ కేసు ఏదైతే ఉందో సహస్ర కేసుకి సంబంధించి సహస్రాన్ని హత్య చేసింది 15 ఏళ్ల బాలుడు. ప్రేక్షకులకి ఈ హత్య చేసినటువంటి నిందితుడు 15 ఏళ్ల వ్యక్తి అని తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ కి గురవుతున్నారు. అసలు వెబ్ సిరీస్ లో చూసి ఇంత కిరాతకంగా ఎలా హత్య చేశాడు, ఆ నిందితుడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, గతంలో ఏదైనా గంజాయి తీసుకొని చేశాడా లేకపోతే మత్తులో చేశాడా లేకపోతే కాన్షియస్ లో ఉండే ఈ హత్య చేశాడా, అసలు చోరీ చేసి హత్య చేయడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు లేఖ రాసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఇతని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకొని చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 15 ఏళ్ల వ్యక్తి నిందితుడు కాబట్టి ఈ కేసుకి సంబంధించి జువెనైల్ కోర్టుకి కూడా తరలించే అవకాశం ఉంటుంది. అనంతరం ఈ రిమాండ్కి తరలించే అవకాశం కూడా లేకపోలేదు. విజయ్, ఉషా, ప్రధానంగా చూస్తే కనుక సహస్ర హత్య కేసులో నిందితుడు 15 ఏళ్ల బాలుడని చెప్తున్నారు. మరి ఇతను ఇంత పక్కాగా స్క్రిప్ట్ రాసుకుని మరి వెళ్ళి దొంగతనానికి చేయడానికి వెళ్ళిన క్రమంలో చూస్తే కనుక ఇతనికి ఇంతకు ముందే దొంగతనాలుగా చేసే అలవాటు ఏమన్నా ఉందా, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, అలాగే హత్య చేసిన కత్తికి సంబంధించి కానీ అలాగే అతని దుస్తులు కానీ అన్నీ స్వాధీనం చేసుకున్నారా? బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడి కుటుంబ నేపథ్యాన్ని కూడా పూర్తిగా గమనిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల నుంచి కూడా ఈ కేసుకి సంబంధించి ఏదైతే చాలా వరకు కూడా అటు డిపార్ట్మెంట్ తరపు నుంచి కావచ్చు, ఇటు ప్రజా సంఘాల నుంచి కావచ్చు, ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ కేసుకి సంబంధించి ఒక కొలిక్కి రాలేదు. మరోపక్క కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా కాంగ్రెస్ హయాంలో ఫెయిల్యూర్ అయింది అన్న కోణంలో కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ని కూడా మనం నిశ్చితంగా గమనించవచ్చు. ఈ కేసులో చాలా వరకు కూడా ఈ నిందితుడు చేసుకున్నటువంటి ప్రణాళిక ఏదైతే పేపర్లో రాసుకున్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే ఆశ్చర్యానికి ఒక పక్క ఉలిక్కిపాటికి గురి చేసిందనేసి చెప్తోంది.
దొంగ చోరీ చేసినట్టయితే చోరీ చేసే సమయంలో ఎవరైనా ఉన్నా, లేకపోతే చోరీ చేసే సమయంలో ఆ ఇంటిని ఎలా బ్లాస్ట్ చేయాలి, ఒక 15 ఏళ్ల చిన్నారికి వచ్చేటటువంటి థాట్స్ ఏనా ఇవి అన్న కోణంలో ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి అక్కడ బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఈ కుటుంబ సభ్యులు సన్నిహితంగానే ఉన్నారు. ఎవరితో కూడా వీరికి ఏదైతే గొడవలు లేవు అన్న కోణంలో కూడా ఆ బిల్డింగ్ ఓనర్స్ దగ్గర నుంచి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజు కేంద్రీయ విద్యాలయకి హాలిడే అవ్వడంతో సహస్రాన్ని మాత్రమే ఇంట్లో ఉంచి తన తమ్ముడు ఎవరైతే ఉన్నారో తమ్ముడిని స్కూల్కి తీసుకుని వెళ్ళిన సమయంలో లంచ్ బాక్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి పేరెంట్ ఎవరైతే తండ్రి ఉన్నారో తండ్రి వెంటనే షాక్కి గురయ్యి వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడము, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి బాలాపూర్ డీసీపీ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ కావచ్చు, క్లూస్ టీమ్స్తో అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ కావచ్చు, అలాగే స్నిప్పర్ డాగ్స్తో అక్కడ ఉన్నటువంటి స్మెల్ని పసిగట్టే విధంగా స్నిప్పర్ డాగ్స్ని కూడా అక్కడికి వదలడము, మొత్తం ఈ కేసు ఒక ఛాలెంజింగ్గా 3 రోజుల నుంచి చాలా సస్పెన్స్గా ఉన్నటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసులో సస్పీషియస్ పర్సన్స్ చాలా మంది ఉన్నట్టుగా అనుమానించారు. మొదటి నుంచి కూడా ప్రాథమికంగా ఇప్పటి వరకు ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సంజయ్ అనే వ్యక్తి అనేసి వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. కానీ వీరెవరూ కాదు, ఒక 15 ఏళ్ల 10th క్లాస్ చదివే అబ్బాయి ఈ కేసుకి సంబంధించి నిందితుడిగా పోలీసులు కాసేపటి క్రితమే నిర్ధారించారు. ఈ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈ గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఇతను స్పృహలో ఉండే ఈ పని చేశాడా, లేకపోతే గంజాయి బ్యాక్గ్రౌండ్లో చోరీకి పాల్పడి ఈ విధంగా చేశాడా అని పలు కోణాల్లో అయితే పోలీసులు అయితే విచారించడానికైతే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది విజయ్. ఉషా, నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడు సహస్రాన్ని చంపేసిన తర్వాత డైరెక్ట్గా ఇంటికే వెళ్ళుంటాడు. ఇప్పుడు అక్కడే ఇవన్నీ కూడా దొరికింటాయి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం కూడా నేరమే కనుక ఆ తల్లిదండ్రులను కూడా ఏమన్నా అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? వారిని విచారిస్తున్నారా? ఖచ్చితంగా విజయ్, ఈ కేసులో సంబంధించి తల్లిదండ్రులు కూడా కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలన్న కోణంలో కూడా తల్లిదండ్రులు కూడా దీన్ని రివీల్ చేస్తుంటారు. ఒకవేళ తల్లిదండ్రులకు కూడా తెలియకుండా కూడా ఉండిండొచ్చు, గోప్యంగా ఉంచండి. ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ నిందితుడు తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఈ చోరీ చేసి ఉండవచ్చు అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. మొత్తం మీద ఈ కేసులో చాలా వరకు కూడా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఈ కేసుని ఛేదించారనేసి చెప్పుకోవాలి పోలీసులు. ఎక్కడా కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారాలు ఎక్కడ కూడా లభించలేదు. కేసుకి సంబంధించి నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడు వాడినటువంటి వెపన్స్, అక్కడ ఉన్నటువంటి చిన్న ఏదైతే ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుంచి వీటన్నిటిని కూడా చాలా వరకు ఫింగర్ ప్రింట్ రిపోర్ట్ రావడానికే దాదాపు 3 రోజులు పడుతుంది. ఈ 3 రోజుల సమయంలోనే ఫింగర్ ప్రింట్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరి దగ్గర కూడా కలెక్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది పోలీసులు. ఈ కేసులో కీలకంగా మారింది మాత్రం ఫింగర్ ప్రింట్స్, అక్కడ ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో నిందితుడు చేసినటువంటి హత్యలో ఏ పరికరాలు ఉపయోగించాడు, ఈ పరికరాలు ఉపయోగించే సమయంలో అతని ఫింగర్ ప్రింట్స్కి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లో వాళ్ళకి చుట్టుపక్కల ఏదైతే ఈ బిల్డింగ్ పెంట్ హౌస్లో ఉంది కాబట్టి ఈ పెంట్ హౌస్కి సంబంధించి ఈ పెంట్ హౌస్ నుంచి గోడ దూకి రావడానికి ఇటుపక్క ఒక బిల్డింగు, బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది కాబట్టి ఈజీగా ఎవరైనా సరే చొరబడవచ్చు. అదే కింద 3 ఫ్లోర్లు ఏదైతే ఉన్నాయో పక్కన బిల్డింగ్లు ఉన్నాయి. ఈ పెంట్ హౌస్కి చాలా వరకు కూడా గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్లో చాలా మంది కూడా వచ్చి ఏదైతే పక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళే చేసి ఉండొచ్చు అన్న ఒక అనుమానాన్ని కూడా పోలీసులు లేవనెత్తారు. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా విచారించారు. ఈ కేసు మొత్తంలో కూడా క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించడము, స్నిప్పర్ డాగ్స్ని పంపించడము, చాలా వరకు కూడా ఈ కేసులో అనుమానితులుగా ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారించారు. బిల్డింగ్లో ఉన్నటువంటి వారు కూడా విస్తుపోయిన సందర్భాలను కూడా మనం చూసుకోవచ్చు. ఏకంగా ఈ రోజు చూసుకున్నట్టయితే తన తండ్రి మీద అలిగేషన్స్ వచ్చాయి. తన తండ్రి హత్య చేసి పోలీసులకి కాల్ చేశాడన్న ఒక అలిగేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ఎట్టకేలకు కాసేపటి క్రితమే ఈ కేసుకి సంబంధించి నిందితుడు 15 ఏళ్ల వ్యక్తి 10వ క్లాస్ చదువుతున్నాడు, ఇతనే ఈ హత్య చేశాడు అని రివీల్ అవ్వడము, ఇతను రాసుకున్నటువంటి ఏదైతే పేపర్లో రాసుకున్నటువంటి హత్య ఎలా చేయాలి, అలాగే బ్లాస్ట్ ఎలా చేయాలి, ఒకవేళ చోరీ చేసినట్టయితే ఇంటిని ఎలా దగ్ధం చేయాలి అనే ఒక ప్లాన్ వేసుకున్నటువంటి ఒక పేపర్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా చేజిక్కించుకున్నారు పోలీసులు. మొత్తం మీద ఇతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఇతను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత కస్టడీలోకి తీసుకొని ఈ కేసుకి సంబంధించి ఎలా ప్లాన్ చేశాడు, ఇతని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అసలు ఆ చిన్నారిని హత్య చేయడానికి ప్రధాన కారణం ఏంటి, చోరీ చేసే సమయంలో చూసిందనే హత్య చేశాడా లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నాయా, మల్టిపుల్ యాంగిల్స్లో అతన్ని కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు విజయ్ ఈ కేసులో. ఉషా, ప్రధానంగా నిందితుడు హత్య చేసిన తర్వాత గోడ దూకి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మానవ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకునే నిందితుడిని పట్టుకున్నారని చెప్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆ పక్కింటి వ్యక్తి మీద ఎలా అనుమానం వచ్చింది? సాధారణ తనిఖీల్లో భాగంగానే అతను దొరికాడా లేకపోతే ఏదైనా ఒక క్లూ దొరికిందా?
విజయ్, ఈ కేసులో ఇప్పటి వరకు కూడా పోలీసులకి ఎక్కడ కూడా ఆధారాలు లభించలేదు. సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా దొరకని బిల్డింగ్ ఎవరైతే నిందితుడు ఎవరైతే ఉన్నాడో నిందితుడిది ఈ చిన్నారి సహస్ర చిన్నారి ఇంటికి పక్క బిల్డింగే గోడ దూకి ఇటు చొరబడవచ్చు. గోడ దూకి వచ్చి లోపలికి వచ్చి చొరబడి మళ్ళీ అంతే గోప్యంగా దాక్కునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటి పక్కనే కంజెస్టెడ్గా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఇవి. ఈ బిల్డింగ్లో పెంట్ హౌస్ ఇది. ఈ పెంట్ హౌస్కి సంబంధించి సహస్ర చిన్నారి హత్య చేసినటువంటి సహస్ర ఉండేటటువంటి పెంట్ హౌస్లో చాలా వరకు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి నలుదిక్కులో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ నలుగు దిక్కులో ఉన్నటువంటి బిల్డింగ్స్ మీద కూడా పోలీసులు ఫోకస్ చేశారు. నలుదిక్కుల్లో భాగంగా 2 దిక్కులు కూడా రోడ్ రూట్ వస్తుంది. ఆ తర్వాత మరో 2 దిక్కులు ఏదైతే ఉన్నాయో ఆ 2 దిక్కులు కూడా బిల్డింగ్స్కి అతుక్కొని ఉంటుంది. ఏదైతే ఈ పెంట్ హౌస్ ఖచ్చితంగా 2 బిల్డింగ్లు కూడా ఆనుకొని ఉంటుంది. ఈ 2 బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా అనుమానించారు పోలీసులు. ఆ నేపథ్యంలోనే ఈ కేసుకి సంబంధించి ఎక్కడా కూడా సీసీ కెమెరా ఫుటేజెస్ ఎక్కడా కూడా లభించలేదు. హత్య జరిగిన సమయంలో ఏదైతే ప్రకృతి కూడా అనుకూలించలేదు, ఏదైతే ప్రతికూల వాతావరణము వర్షం పడుతుంది. సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా ఆ సరౌండింగ్స్లో ఎక్కడా కూడా ఆ బిల్డింగ్లో కూడా మనం చూసుకోవచ్చు సీసీ కెమెరా అనేది అమర్చలేదు. మొత్తం కూడా పోలీసులకు ఈ కేసు చాలా వరకు కూడా ఏదైతే ఎక్కడ ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులకి కేవలం ఈ క్లూస్ టీమ్స్ ఇచ్చినటువంటి శాంపిల్ రిపోర్ట్స్ ఏదైతే ఉందో దీన్ని బేరేజ్ వేసుకొని దీన్ని తీసుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి మ్యాచ్ అయ్యేటటువంటి ఫింగర్ ప్రింట్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్లో ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యులు ఎవరైతే 6 ఫ్యామిలీలు నివసిస్తున్నాయి ఆ 6 కుటుంబాలకు సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్తో పాటు చుట్టుపక్కల ఆ 2 బిల్డింగ్లు ఆనుకుని ఉన్నటువంటి 2 బిల్డింగ్కి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ వీటన్నిటిని కూడా తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో చాలా వరకు కూడా పోలీసులు హ్యూమన్ ఇంటెలిజెన్స్నే నమ్ముకునే ముందుకెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. ఎక్కడా కూడా సాంకేతికత ఈ కేసులో కనిపించలేదు. ఏదైతే సీసీ కెమెరా ఫుటేజెస్ అనే ఆనవాళ్లు మాత్రం ఇక్కడ ఈ కేసులో దొరకని పక్షంలోనే ఈ కేసు ఇంత డిలే అయినట్టుగా అయితే తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ కేసుకి సంబంధించినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని రిమాండ్కి పంపించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, ఉషా, ఈ హత్య కేసులో చాలామందిని అనుమానించారు, ముఖ్యంగా తల్లిదండ్రులని అనుమానించారు, అలాగే ఆ బిల్డింగ్లో ఉన్న చాలామందిని అనుమానించడం జరిగింది. మొత్తానికి ఎట్టకేలకైతే పోలీసులు ఈ కేసును అయితే ఛేదించారు. 10వ తరగతి అబ్బాయే నిందితులను తేల్చిన క్రమంలో ఇప్పుడు సహస్ర తల్లిదండ్రులు ఎక్కడున్నారు? వారు ఏమైనా స్పందించారు దీని మీద? గత 3 రోజుల నుంచి కూడా మీడియా ఫోకస్ చేస్తూనే ఉంది సహస్ర తల్లిదండ్రుల్ని. అలాగే సహస్ర ఎలా చనిపోయింది, సహస్ర తల్లిదండ్రులకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్న కోణంలో ప్రతి యాంగిల్స్లో కూడా ప్రతి ఒక్క సోషల్ మీడియా దగ్గర నుంచి మెయిన్ స్ట్రీమ్ వరకు కూడా చాలా వరకు ఈ కేసుకి సంబంధించి చిన్నారిని ఇంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అన్న కోణంలో చాలా వరకు కూడా ఫోకస్ చేశాయి. తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా తమ చిట్టి తల్లి అంటూ తన తల్లి చెప్పినటువంటి వర్షన్ని కూడా మనం చూసుకోవచ్చు. నా చిట్టి తల్లిని ఎవరు చంపారు అన్న కోణంలో ఆ రోజు ఆ తల్లి ఆవేదనను కూడా మనం చూసుకోవచ్చు. తల్లి చెప్పినటువంటి స్టేట్మెంట్, నా చిట్టి తల్లిని ఎవరు చంపారో వారు తెలియాలి, లేకపోతే ఖచ్చితంగా నేను దీని గురించి ఫైట్ చేస్తానన్న కోణంలో ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఈ కేసుకి సంబంధించి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. డే 1 నుంచి కూడా తండ్రి ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం తండ్రి గాంధీ మార్చురీకి వెళ్ళడం కావచ్చు, అలాగే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కూడా ఈ కేసుకి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు రాలేదు. క్లూస్ టీమ్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైనా కానీ ఈ కేసుకి సంబంధించి క్లూస్ టీమ్స్ రిపోర్ట్స్ కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ రావడానికి దాదాపు 3 రోజులు పడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ కేసు డిలే అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్కి సంబంధించి మిస్ మ్యాచ్ చాలా వరకు అయ్యాయి. కాబట్టి మ్యాచింగ్కి సంబంధించి పక్కనున్నటువంటి వ్యక్తే, నైబర్హుడ్ అయినటువంటి వ్యక్తే, 15 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ గుర్తింపుకి సంబంధించి కూడా అతను రాసినటువంటి నోట్ ఏదైతే ఉందో ఈ కేసుకి సంబంధించి ఈ పోలీసులు గుర్తించారా, లేకపోతే ఈ నిందితుడి తల్లిదండ్రులే అతన్ని పట్టించారా? ఈ యాంగిల్లో కూడా కాసేపట్లో వీటన్నిటికీ సంబంధించి కూడా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి 15 ఏళ్ళు ఇంత క్రూరంగా ఎలా చంపాడు, 10 ఏళ్ల చిన్నారిని 15 ఏళ్ల నిందితుడు ఎలా చంపాడు అనేది కూడా చాలా వరకు కూడా ఇది క్రూయల్ మర్డర్గా ఉన్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి పోలీసుల వరకు కూడా ఈ కేసు చాలా ఛాలెంజింగ్గా ఉందనేసి తెలుస్తుంది. థ్యాంక్ యూ ఉషా.